బెంచ్ హంటింగ్ ఇది ఒక కీలకమైనటువంటి అంశం. అంటే నాకు కావాల్సిన విధంగా తీర్పు అన్నా కావాలి, లేకపోతే నా ఆలోచనలకు అనుగుణంగా తీర్పిచ్చే జడ్జి అయినా కావాలన్నటువంటి ధోరణి ఇప్పుడు న్యాయస్థానంలో పెరిగిపోతుంది. దీంతో న్యాయం అనేది అందరికీ సమానం కాదన్న చర్చ నడుస్తుంది. దీని మీద చీఫ్ జస్టిస్సే ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేయడం, లేఖలు రాయడం చాలా సులభమైన విషయం అని సుప్రీంకోర్టులో తలెత్తిన కేసుల లిస్టింగ్ వివాదం మీద స్పందిస్తూ గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలానా న్యాయమూర్తే తమ కేసును వినాలని బార్ సభ్యులు కోరడం కూడా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆప్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చేపట్టడం మీద సీజీఐ వివరణిస్తూ వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య కారణాలతో జస్టిస్ ఏఎస్ బోపన్న అందుబాటులో లేకపోవడంతోనే మార్పులు జరిగాయని చెప్పారు. సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు వెళ్లడం మీద సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి అభ్యంతరం వ్యక్తం చేశారు. వినాల్సిన ధర్మాసనం ముందు కాకుండా ఇతర ధర్మాసనాలకు కేసులు బదిలీ కావడంపై సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ సీజీఐకి వేర్వేరుగా లేఖలు రాశారు. వీటన్నింటిపైన సీజీఐ స్పందించారు. ఆరోపణలు చేయడం, లేఖలు రాయడం సులభం, వైద్య కారణాలతో దీపాల తర్వాత ధర్మాసనం కూర్చోలేని జస్టిస్ ఏఎస్ బోపన్న చెప్పారు. అందుకే ఆ కేసులు జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు వస్తున్నాయి. సత్యేందర్ జైన్ బెయిల్ అంశము అలానే మార్చాం. దీని మీద నేను స్పష్టత ఇచ్చానని అనుకుంటున్నాను. అయినా ఫలానా న్యాయమూర్తే కావాలని కోరడం నాకు ఆశ్చర్యంగా ఉందంటూ చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఆ తర్వాత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ దరఖాస్తును జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. విచారణకు జైన్ సహకరించలేదని, తక్షణమే లొంగిపోవాలని తొలుత జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. జైన్ తరపు న్యాయవాదులు ఇందుకు అభ్యంతరం తెలిపారు. వెన్నుముక్కకు జరిగిన శస్త్రచికిత్స కారణంగానే ఆయన పడిపోయారని, ఎడమకాలికి గాయమైందని చెప్పారు. ఈ వాదన కేంద్ర తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తిరస్కరించారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని మాత్రమే చెప్పారని, అది జైల్లో కూడా లభిస్తుందని చెప్పారు. చివరికి ధర్మాసనం బెయిల్ పిటిషన్ జనవరి 8కి వాయిదా వేస్తూ మధ్యంతర బెయిల్ని అప్పటి వరకు పొడిగించింది.